నమస్కారం. ఈ వీడియోలో మనం అరుణాచలం వివిధ ప్రాంతాల నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. మనం అరుణాచలంలో వెళ్ళాలంటే ముందుగా కాకినాడ వాళ్ళు రెండు విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి, సర్కార్ ట్రైన్ ఎక్కి చెన్నైలో దిగి చెన్నై నుంచి సిఎంబిటి బస్ స్టాండ్ వెళ్ళి అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళవచ్చు. అరుణాచలం వెళ్ళడానికి సిఎంబిటి నుంచి అయితే 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. రెండో మార్గం, మీరు బెంగళూరు వెళ్ళే శాశ్వతి ట్రైన్ ఎక్కి మార్నింగ్ 8 గంటలకి కాట్పాడి రైల్వే స్టేషన్లో దిగి కాట్పాడి నుంచి అరుణాచలం వెళ్ళాలన్నమాట. కాట్పాడి రైల్వే స్టేషన్ బయటకు వస్తే బస్సులు ఉంటాయి, అలా వెళ్ళొచ్చు. లేదంటే మీకు ఎక్కువ బస్సు కనిపించకపోతే అక్కడ నుంచి వేలూరు వెళ్ళి వేలూరు నుంచి అరుణాచలం వెళ్ళొచ్చు. వేలూరు దగ్గరలోనే గోల్డెన్ టెంపుల్ ఉంది, శ్రీపురం. ఆ విధంగా అరుణాచలం వెళ్ళవచ్చు. రెండవది, విజయవాడలో అయితే డైరెక్ట్గా ట్రైన్స్ ఉన్నాయి వీళ్ళకి. విజయవాడ నుంచి అరుణాచలం వెళ్ళవచ్చు అనమాట. ట్యూస్డే, ఫ్రైడే, సాటర్డే మార్నింగ్ 8:50కి ట్రైన్ ఉంది. సో మార్నింగ్ మీరు ఎక్కితే కనుక నైట్ 8:30 కల్లా మీరు దిగేస్తారు అరుణాచలంలో. లేదా మీరు మిగిలిన ట్రైన్ చూడాలంటే కనుక ఉదయాన్నే ప్రతిరోజు 6:25కి సంఘమిత్ర ఎక్స్ప్రెస్ ఉంది. మీరు మార్నింగ్ అయితే కనుక సాయంత్రం 4 గంటలకి అరుణాచలం చేరుకుంటారు. టికెట్ వచ్చేసి 350 రూపీస్ అనమాట. 6:30 మిస్ అవుతే నైట్ 7:20కి ఉంది ట్రైను. 7:20కి ఎక్కారంటే 4:30కి మన్నాడు మార్నింగ్ 4:30 దిగుతారు. ఈ టికెట్ వచ్చి 320 అనమాట. సో విజయవాడ వాళ్ళు ఆ విధంగా వెళ్ళొచ్చు. ఇంకా లేదంటే కనుక మీరు కాట్పాడికి వెళ్ళే ట్రైన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన ట్రైన్లు మీరు కాట్పాడిలో వెళ్ళేవన్నమాట. కాట్పాడికి చాలా ట్రైన్స్ ఉన్నాయి. మీరు కాట్పాడి వెళ్ళి అక్కడి నుంచి మీరు ఇప్పుడు చెప్పినట్టుగా వెళ్ళొచ్చు. ఇంకా బెంగళూరు వాళ్ళకి ఒకే ఒక్క ట్రైన్ ఉంది డైరెక్ట్గా మీరు రావడానికి. బెంగళూరు వాళ్ళు పుదుచ్చేరి ఎక్స్ప్రెస్ ఉంది మీకు. మండే, ట్యూస్డే, సాటర్డే ఈ 3 డేస్ ఉంది మీకు. చక్కగా మీకు నైట్ 9 గంటలకి మీరు అక్కడ బయలుదేరుతారు. సో 21:50 అంటే 9:30 చూడండి, కరెక్ట్గా టైం అంటే 9:50. సో మీరు 9:50 మీరు బెంగళూరులో బయలుదేరితే మర్నాడు 4:30 కల్లా అరుణాచలంలో ఉంటారు ఉదయం అనమాట. లేదు మీకు ఈ ట్రైన్ కష్టం అనుకుంటే కనుక మీకు చాలా బస్సులు ఉంటాయి. బెంగళూరు నుంచి అరుణాచలానికి ప్రతి అరగంటకి ఒక బస్సు ఉన్నట్టుగా ఉంటుంది. సో మీరు చక్కగా మీరు అలా రావచ్చు. ఇంకెవరున్నారు? హైదరాబాద్ వాళ్ళు కూడా ఒక ట్రైన్ ఉంది మీకు. అది కాట్పాడి వరకు ఉంటుంది, శబరి ఎక్స్ప్రెస్. ఇది ప్రతిరోజు ఉంది. మీరు అక్కడ 11:25 మార్నింగ్ ట్రైన్ ఎక్కితే కనుక తెల్లవారుజామున 2:30 కల్లా మీరు కాట్పాడిలో దిగుతారు. టికెట్ కాస్ట్ వచ్చి 395 రూపాయలు. సో మీరు కాట్పాడిలో దిగి కాట్పాడి నుంచి 2 అవర్స్ అనమాట. సో నేను అనుకోవడం, మీరు మార్నింగ్ అక్కడ ఎక్కితే కనుక ఇక్కడ 6 కల్లా మీరు ఇక్కడ ఉంటారు అరుణాచలంలో. ఆ ట్రైన్ చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇంకా తిరుపతి నుంచి అయితే డైరెక్ట్గా మీరు తిరుపతి నుంచి డైలీ లోకల్ ట్రైన్ ఉందని మా ఫ్రెండ్ చెప్పారు. సో లోకల్ ట్రైన్లో మీరు డైలీ ఉంటుందంట, అది 4కి అనుకుంటాను. సో తిరుపతి నుంచి 4 అవర్స్ టైం పడుతుంది ట్రైన్లో. అదే మీకు డైరెక్ట్గా కొండపై నుంచి కూడా బస్సులు ఉన్నాయన్నమాట. సో కొండపై నుంచి బస్సు ఉంటుంది కానీ 7 అవర్స్ జర్నీ అది. సో మొన్న మేము రీసెంట్గా ఎక్కినప్పుడు మధ్యాహ్నం 1 గంటకి బస్సులో కూర్చుంటే కొండపైన రాత్రి 8:30 అయింది అరుణాచలం వెళ్ళడానికి. సో ఎక్కువసేపు జర్నీ చేయలేని వాళ్ళు అలాంటి బస్సులు ఎక్కండి మీరు. తిరుపతి వాళ్ళకి డైరెక్ట్గా మీరు అరుణాచలం వెళ్ళవచ్చు. లేదంటే కనుక తిరుపతి నుంచి కాంచీపురం వచ్చి కాంచీపురం నుంచి అరుణాచలం వెళ్ళొచ్చు. అరుణాచలం కాంచీపురం నుంచి 3 గంటల సమయం పడుతుంది. లేదా మీరు కాంచీపురం కాకుండా ఇలా వేలూరు వచ్చి గోల్డెన్ టెంపుల్ చూసుకుని అక్కడి నుంచి అరుణాచలం వెళ్ళవచ్చు. లేదా మీరు కాణిపాకం వచ్చి కాణిపాకం నుంచి దర్శనం చేసుకుని కాణిపాకంలో నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్ళి గోల్డెన్ టెంపుల్ నుంచి గోల్డెన్ టెంపుల్ అంటే మళ్ళీ మీరు వేలూరు రావాలి. కాస్త వేలూరు బస్ స్టాండ్ నుంచి కాస్త దూరంగా ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్. సో మీరు వేలూరు వచ్చి వేలూరు నుంచి
అరుణాచలం వెళ్ళొచ్చు. మీకు కావాలంటే ట్రైన్ అయితే కనుక మార్నింగ్ 10:30కు ఉన్నాయి, మధ్యాహ్నం 12:40కి ఎలా ఉన్నాయి మీకు. సో తిరుపతి బస్ స్టాండ్కి వచ్చి మీరు అక్కడి నుంచి అలా వెళ్ళొచ్చు. సో మీకు అర్థమైంది కదా. సో ఇంకేమన్నా మీరు వేరే ప్రాంతాలను చూస్తుంటే కనుక కింద కామెంట్ చేయండి, మీరు ఎలా వెళ్ళాలో చెప్తాను నేను. సో ఎవరు వెళ్ళాలన్నా సరే మీ దగ్గరలో ఉన్నది కాట్పాడి రైల్వే స్టేషను. మీరు కాట్పాడికి మీ ఊరు నుంచి కొట్టి చూడండి, డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయేమో, అది కాస్త ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు కింద కామెంట్ చేస్తే నేను మీకు రూట్ మ్యాప్ చెప్తాను. అరుణాచలంలో ఎలా ఉండాలి, ఏమేమి చూడాలి ఏంటన్నది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. థ్యాంక్ యూ. కింద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ మీకు రెగ్యులర్గా మీ మెయిల్కి వస్తూ ఉంటాయి. ఒక లైక్ ఇచ్చారంటే ఆనందంగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ.